గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్ అండ్ నేషన్? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్ అండ్ రిలీజియన్ నేషన్ అనే బుక్ ని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. అనురాధ రాయ్, విజయ్ గోఖలే, కుల్ప్రీత్ యాదవ్, షఫీ కిద్వాయ్. ఆన్సర్ వచ్చేటప్పటికి షఫీ కిద్వాయ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విజయ్ గోఖలే మోస్ట్లీ ఇండియా చైనాకి సంబంధించిన బుక్స్ ని రాశారు. అనురాధ రాయ్ గారు ప్లానెట్స్ కి అర్త్ కి సంబంధించిన బుక్స్ ని ఎక్కువగా రాస్తారు. అర్త్ స్పిన్నర్ అనే బుక్ ని ఈమె రీసెంట్ గా రాసి ఉన్నారు, అనురాధ రాయ్ గారు. సో షఫీ కిద్వాయ్ రీసెంట్ గా రాసింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్ అండ్ నేషన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈయన జర్నలిస్ట్ అండి. స్వతహాగా ఈయన జర్నలిస్ట్, సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త అండ్ సివిల్ సర్వెంట్ గా కూడా చేశారు బ్రిటిషర్స్ కాలంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ముస్లిం విద్య కోసం, ముస్లిం డెవలప్మెంట్ కోసం ఈయన చాలా ఎక్కువగా కృషి చేశారని చెప్పాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అలీగర్ మూవ్మెంట్ అనేది ఈయనే స్టార్ట్ చేసిన పర్సన్ గా కూడా చెప్పొచ్చు, ద ఫౌండర్ ఆఫ్ అలీగర్ మూవ్మెంట్. అండ్ మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ని కూడా ముస్లింల కోసం ఈయన స్థాపించారు డెవలప్మెంట్ కోసం. దాన్ని తర్వాత అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. రాను రాను అలా పిలవడం కూడా జరిగింది. సో అది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. సో ఆయనకి సంబంధించి రీజన్, రిలీజియన్, నేషన్ అనే బుక్ ని సో మనకి రాసింది షఫీ కిద్వాయ్ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ ఈజిప్ట్ హెల్డ్ గార్డియన్ ఆఫ్ ద సౌత్ వన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? సో మనకి యుద్ధ విన్యాసం పేరు ఇక్కడ ఇచ్చేసారు, గార్డియన్ ఆఫ్ ద సౌత్. సో దీనిని ఏ కంట్రీస్ అంటే ఈజిప్ట్తో కలిపి ఏ కంట్రీ యుద్ధ విన్యాసంగా నిర్వహించింది అని అడుగుతున్నారు. బోట్స్వానా, జింబాబ్వే, సూడాన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సూడాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సూడాన్, ఈజిప్టు కలిసి ఇటీవల మనకి చేసిన యుద్ధ విన్యాసంగా గార్డియన్ ఆఫ్ సౌత్ అనే దాన్ని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ మనకి ఆఫ్రికన్ కంట్రీసే. సో అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో అటు ఈజిప్ట్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ సూడాన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆఫ్రికన్ కంట్రీస్గా ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. హియర్ వీ హ్యావ్ ఈజిప్ట్ అండ్ ఇక్కడ మనకి సూడాన్ అండ్ ఇథియోపియా ఇంకా ఎరిత్రియా ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రెడ్ సీ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మెడిటేరియన్ సీ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజిప్ట్ అనేది కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది కాబట్టి దీని క్యాపిటల్ దట్ ఈస్ అ కైరో. సూడాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఖార్టూమ్. కానీ మీ గూగుల్లో ఒక్కొక్కసారి జూబా అని కూడా కనిపిస్తుంది, ఎందుకంటే సూడాన్ నుంచి మనకి ఇంకొక కంట్రీ విడిపోయిందండి, దాని పేరు సౌత్ సూడాన్. ఇది యునైటెడ్ నేషన్ యొక్క 193వ సభ్య దేశం కంట్రీ. సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి జూబాగా ఉంది, అది ఇక్కడ డిఫరెన్స్. సో అలాంటి ఈజిప్ట్, సూడాన్ మధ్యధార సముద్రం లేదా మెడిటేరియన్ సీ కేంద్రంగా కొన్ని సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాయి, దాన్ని గార్డియన్ ఆఫ్ ద సౌత్ అనే పేరుతో. సో అది ఇక్కడ మెయిన్ థింగ్. అలాగే కింద నేను ఈ మ్యాప్ చెప్పడానికి కారణం ఏంటంటే ఎరిత్రియా, ఇథియోపియా కంట్రీలు. సో ఎరిత్రియా, ఇథియోపియా కంట్రీల గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ నూతనంగా మళ్ళీ తిరిగి రీఎలెక్ట్ అయ్యారు అబే అహ్మద్ గారు. ఈయనకి 2019లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. 2019లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అబే అహ్మద్ గారికి. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియాగా తిరిగి రీఎలెక్ట్ అయ్యారు. సో అది కూడా ఆ ఖండంలోని వన్ ఆఫ్ ద కంట్రీగా ఉంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. As per that, so next question, as per the new report released by climate tech startup Blue Sky Analyticals, and what is the rank of India in emissions related to the crop burning for the 2015-20 period? సో ఇక్కడ ఏంటంటే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం క్లైమేట్ టెక్ స్టార్టప్ బ్లూ స్కై అది చేసిన అనాలిసిస్ ప్రకారం అండ్ ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు క్రాప్ బర్నింగ్ లో. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్. సో జనరల్గా మనకి బ్లూ స్కై అనే సంస్థ ఒక క్లైమేట్ టెక్ స్టార్టప్ సంస్థ. ఇది 2015-20కి గాను పలు కంట్రీల నుంచి డేటాని కలెక్ట్ చేసింది. సో ఈ డేటా వ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచంలో క్రాప్ బర్నింగ్, పంటల్ని కాలుస్తారు కదా, 100% వ్యర్థాలు లేదా కాలుష్య కారకాలు రిలీజ్ అయితే ఈ 100%లో ప్రపంచవ్యాప్తంగా 13% ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఇండియాది ఉందంట, టాప్ ర్యాంక్ లో ఉందంట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో జనరల్గా మీకు పంజాబ్ లేదా హర్యానా లేదా ఉత్తరప్రదేశ్ ఇంకా కొన్ని ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో
జనరల్గా మనకి పొలాల్లో ఈ పంటని నాటి ఆ పంట మొత్తం కూడా క్లియర్ చేసిన తర్వాత దీన్ని అంతటినీ కూడా కంప్లీట్గా బర్న్ చేస్తారండి, కాల్చేస్తారు. సో అంటాం కదా పోడు వ్యవసాయం అంటాం చూడండి, అలాంటిది అనమాట. సో అలా కాల్చిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా టెక్నాలజీని లేకపోతే ఎక్కువ హై టెక్నాలజీ మిషన్స్ని ఎక్కువ లేబర్ని పెట్టుకోలేక ఇలాంటి టెక్నిక్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు, కొంచెం పంట సారవంతంగా ఉండడానికి, నేల క్లియర్ అవ్వడానికి ఇలా. సో దీనివల్ల ఏంటంటే పంటని పండించినప్పుడు చాలా వ్యర్థ పదార్థాలు దాని చుట్టూ కూడా కంప్లీట్గా మనకి గాలిలో చేరి స్మోక్ లాంటి వాటిని, ముఖ్యంగా స్మోక్ లాంటి వాటిని పొల్యూషన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. సో ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఇలాంటి 100% పొల్యూషన్ క్రియేట్ చేసిన దాంట్లో ప్రపంచవ్యాప్తంగా 13% ఇండియా కాంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పేసి ఈ బ్లూ స్కై చెప్పింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఒకసారి ప్రీవియస్ కరెంట్ అఫైర్ కూడా రివైజ్ చేద్దాం. టకాచార్. సో టకాచార్ అనే దాన్ని విద్యుత్ మోహన్ కనిపెట్టారు, సేమ్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కోసం. సో ఏదైతే ఈ స్మాగ్ వచ్చిందో సో దీనిని క్యాప్చర్ చేసేలాగా చుట్టుపక్కల ఇలాంటి పొల్యూషన్ జరగకుండా ఉండేలాగా టకాచార్ అనే ఒక మూవబుల్ ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టారు విద్యుత్ మోహన్. ఆయనకి ఎకో ఆస్కార్ అవార్డ్ అనేది రావడం జరిగింది, నిన్న మనం డిస్కస్ చేసుకుంటాం దీనిని. సో అది ప్రీవియస్ కరెంట్ అఫైర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. జేమ్స్ పెటిన్సన్. So James Pattinson and recently retired from that international cricketer. From which of the following countries does he belongs to? James Pattinson ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ఈ క్రింది వాటిలో అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియా. యాక్చువల్గా జేమ్స్ ఆస్ట్రేలియాలో ఫేమస్, మనకి ఏమంటారు, బౌలర్, ఈజ్ అ ఫేమస్ బౌలర్ అండ్ 15 వన్డే ఇంటర్నేషనల్ ని ఆడారు అండ్ యాజ్ వెల్ యాజ్ 21 టెస్ట్ మ్యాచెస్ ని ఆడారు, 81 టెస్ట్ వికెట్స్ ని ఆయన రికార్డ్ ని క్రియేట్ చేశారు. సో ఇలాంటి పర్సన్ ఆస్ట్రేలియన్ ఫేమస్ బౌలర్ అయిన జేమ్స్ ప్యాటిన్సన్ రీసెంట్ గా అంతర్జాతీయ క్రికెట్ కి మనకి రిటైర్మెంట్ ని ప్రకటించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ యాక్చువల్లీ ఐ మెట్ దెమ్ అ మీమర్? సో మనకి యాక్చువల్లీ ఐ మెట్ దెమ్ అ మీమర్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ గుల్జార్. ఆ ఫేమస్ రైటర్, రినౌడ్ పోయెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సినిమాస్ని డైరెక్ట్ చేశారు, కొన్ని మూవీస్ని డైరెక్ట్ చేశారు గుల్జార్. సో గుల్జార్ గారు 84 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన రచయితగా మారారంట, లైక్ బుక్స్ని రాయడం మొదలు పెట్టారంట. సో అలాంటి గుల్జార్ గారు యాక్చువల్లీ ఐ మెట్ ద మీమర్ అనే దాన్ని రాశారు. యాక్చువల్గా గుల్జార్ ఈజ్ వెరీ ఫేమస్ ఆన్ ద నేమ్ ఆఫ్ పోయమ్స్ అండి. సో ఆయన చాలా రినౌడ్ పోయెట్, రచయిత, పోయెట్ రచయిత ఇండియాలో. అలాంటి పర్సన్ రీసెంట్గా 84 ఇయర్స్ టైంలో బుక్ని రాయడం మొదలు పెట్టారు. రీసెంట్గా యాక్చువల్లీ ఐ మెట్ ద మీమర్ అనే బుక్ని రాశారు. ఈయనకి గ్రామీ అవార్డు లాంటివి కూడా సొంతం చేసుకున్నారు ఈయన. నెక్స్ట్ వన్ చూద్దాం. And which state has announced the implementation of Mukhyamantri Ration Aapke Dwar Yojana in the state of from November 2021? సో ఏ రాష్ట్రంలో 2021 నవంబర్ నుంచి ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజన, అదే రేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటాం చూడండి, సేమ్ అలాంటిదే. సో ఏ రాష్ట్రం అతి త్వరలో నవంబర్లో స్టార్ట్ చేయబోతుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ క్యాబినెట్ జరిగిన సమావేశంలో రీసెంట్గా అదేమనే డిసైడ్ అయిందంటే మధ్యప్రదేశ్లోని పూర్ ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఈ పూర్ ట్రైబల్ ఫ్యామిలీస్కి ఆల్మోస్ట్ 7,511 విలేజెస్లో ట్రైబల్ పీపుల్ లబ్ధి కూర్చే విధంగా ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వారా యోజన అనే ప్రోగ్రామ్ సో కంటిన్యూ చేయబడుతుంది, లాంచ్ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. రీసెంట్గా ఆయన పలుసార్లు వార్తల్లోకి రావడం జరుగుతుంది శివరాజ్ సింగ్ చౌహాన్. అలాగే మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ అనే ఆయన ఉన్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఎంపీ మధ్యప్రదేశ్ గవర్నర్ ఈజ్ ఆల్సో ఎంపీ మంగూబాయ్ పటేల్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which international organization has conferred Martial Arts Education Prize 2021 to Kung Fu nuns of Drukpa Order of Buddhism? సో ఇక్కడ ఏంటంటే ఈ కింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021ని కుంఫు నన్స్ ఆఫ్ ద్రుక్పా ఆర్డర్ ఆఫ్ బుద్ధిజానికి ఇచ్చింది అని అడుగుతున్నారు. సో అవార్డు ఏంటో చెప్పారు, ఎవరికి ఇచ్చారో చెప్పారు, ఏ ఇయర్లో ఇచ్చారో చెప్పారు, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని అడుగుతున్నారు. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామా, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కౌన్సిలా, యునెస్కోనా, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామా? ఆన్సర్ వచ్చేటప్పటికి యునెస్కో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యునెస్కోకి ఒక వింగ్ ఉందండి, ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో అది మార్షల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ప్రైజ్ని కుంఫు నన్స్కి ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ద్రుక్పా ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, బుద్ధిజంలో ఒక శాఖని ద్రుక్పా ఆర్డర్ అని చెప్పేసి పిలుస్తారు. సో దాంట్లో నన్స్, మాంగ్, సాధువులు, సాధ్విని అంటాం కదా, నన్స్ అనమాట.
సో వాళ్ళు 2008 తర్వాత నుంచి కుంఫు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఇండియా ఒకటి నెక్స్ట్ నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్ లాంటి ప్రాంతాల్లో దీనిని బాగా నేపాల్, లడాక్, నెక్స్ట్ వచ్చేసి టిబెట్ లాంటి ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా వీళ్ళు. సో హైయెస్ట్ హిస్టారికల్ జనరేషన్ పరంగా ఈ మార్షల్ ఆర్ట్ చాలా ముఖ్యమైనది అండ్ దట్టు జెండర్ ఈక్వాలిటీని కనిపిస్తుంది ఇందులో. ఈ రెండు ఆస్పెక్ట్స్ ని బేస్ చేసుకుని యునెస్కో ఏం చేసిందంటే ఈ కుంఫు నన్స్ కి అవార్డు ఇచ్చింది. వీళ్ళు ఫస్ట్ టైం కాదండి న్యూస్ లోకి రావడం. వీళ్ళు 2019లో న్యూస్ లోకి వచ్చారు. ఎందుకంటే 2019లో మన కంట్రీనే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వీళ్ళకి ఒక అవార్డుని ఇచ్చింది కుంఫు నన్స్ కి, సేమ్ ఇలాంటి వాటితోనే హిస్టారిక్ ఆస్పెక్ట్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి. సో అట్లా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తిరిగి మళ్ళీ ఇంకొక అవార్డుతో వీళ్ళు 2 years తర్వాత మళ్ళీ న్యూస్ లోకి వచ్చారు. దృక్పాద్ ఆర్డర్ కి సంబంధించిన కుంఫు నన్స్, అది కూడా మార్షల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ప్రైజ్ కి సంబంధించి. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఊబర్ కప్ అండ్ థామస్ కప్ బిలాంగ్స్ టు ద విచ్ స్పోర్ట్? ఊబర్ కప్ అండ్ థామస్ కప్ అనేవి దేనికి సంబంధించినవి అడుగుతున్నారు. లైక్ టెన్నిస్, పోలో, బ్యాడ్మింటన్, రగ్బీ. ఆన్సర్ బ్యాడ్మింటన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్ గా మనకి ఇక్కడ 2 కప్స్ ఇచ్చారండి. ఒకటి ఊబర్, రెండోది చెప్పేటప్పటికి థామస్ కప్. ఊబర్ కప్ అనేది బ్యాడ్మింటన్ కప్, కాకపోతే విమెన్స్ ఛాంపియన్షిప్ కి సంబంధించింది. ఇది మెన్స్ ఛాంపియన్షిప్ కి సంబంధించింది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే ఇటీవల ఈ 2 ఛాంపియన్షిప్ ని డెన్మార్క్ కేంద్రంగా నిర్వహించారు. ఆ నిర్వహించిన వాటిలో ఊబర్ కప్ ని చైనా అండ్ థామస్ కప్ ని ఇండోనేషియా గెలుచుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఇండోనేషియా క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, జకర్తా అని. అలాగే చైనా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బీజింగ్ గా ఉంది. అండ్ ఊబర్ కప్ అనేది టోటల్ గా 19 టైమ్స్ జరిగితే చైనా ఈ కప్ ని 15 టైమ్స్ గెలుచుకుంది. ఇది 15th టైం. ఎక్కువ సార్లు గెలుచుకుంది ఊబర్ కప్ ని చైనాని. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఊబర్ కప్ అండ్ థామస్ కప్ ఈస్ బిలాంగ్స్ టు బ్యాడ్మింటన్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వేర్ డిడ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ Sarbanand Sonowala inaugurated Ayush 1, a dedicated forest for Ayurvedic plants. సో ఆయుష్ కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాలా ఆయుర్వేద మొక్కల కోసం అంకితమైన అటవీ ఆయుష్ వ్యాన్ ని ఎక్కడ ప్రారంభించారో అని అడుగుతున్నారు. సో జనరల్ గా ఏంటంటే మనకి సర్బానంద్ సోనోవాలా గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి మంత్రిగా ఉన్నారు. సో రీసెంట్ గా ఆయన ఆయుష్ 1 అనే దాన్ని ప్రారంభించారు. అది కూడా మనకి గుజరాత్ ఏరియాలో. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పేసి ఉంది గుజరాత్ లో. ఈ దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ తనకి అలోకేట్ చేసిన ల్యాండ్ లో ఒక 30 acres ఆఫ్ ల్యాండ్ లో మనకి ఆయుష్ 1 అనే దాన్ని డెవలప్ చేయాలనుకుంటుంది. సో దీనికి సంబంధించిన ఫౌండేషన్ ని లేదా ఇనాగ్రేషన్ ని ఆయుష్ మినిస్టర్ అయిన సర్బానంద్ సోనోవాలా గారు ఇటీవల గుజరాత్ లో ప్రారంభించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీని వల్ల రన్ ఆఫ్ కచ్ ఏరియా, దాని పరిధి ఏరియాలో దాదాపుగా డెన్సిటీ ఆఫ్ ట్రీస్ అనేది పెరగనుంది. సో అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following countries is not part of Moscow format 6-party mechanism? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ కింది వాటిలో ఏది మాస్కో ఫార్మెట్ యొక్క 6 పార్టీ యంత్రాంగాలలో భాగం కాదు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ చూద్దాం, తర్వాత ఎందుకు కరెంట్ అఫైర్ లోకి వచ్చిందో చూద్దాం. మాస్కో ఫార్మెట్ అనేది 2017లో స్టార్ట్ చేశారు టోటల్ గా 6 countries తో. సో ఆ 6 countries కూడా ఏంటంటే ఒకటి వచ్చేటప్పటికి రష్యా, అండ్ రెండోది ఆఫ్ఘనిస్తాన్, అండ్ మూడోది ఇరాన్, అండ్ నాలుగోది పాకిస్తాన్, అండ్ ఐదోది ఇండియా, అండ్ ఆరోది వచ్చేటప్పటికి చైనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో జనరల్ గా 6 countries తో స్టార్ట్ చేశారు. రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా అండ్ చైనా. సో ఈ 6 countries మనకి ఎప్పుడు 2017లో మాస్కో ఫార్మాట్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి, జియోగ్రఫికల్, ఎకనామికల్, పొలిటికల్ లబ్ధి కోసం. అయితే వీటి యొక్క సమావేశం ఇటీవల 2021 అక్టోబర్ ఈ మంత్ లో దోహాలో జరగనుంది. సో అందుకని ఇది కరెంట్ అఫైర్ లోకి వచ్చింది. ఈ కరెంట్ అఫైర్ బేస్ చేసుకుని ఏమని అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ మాస్కో ఫార్మేట్ 6-party మెకానిజమ్స్ అని అడిగారు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ మీటింగ్ లో భాగంగానే ఫస్ట్ టైం ఇండియా తాలిబాన్ గవర్నమెంట్ ని, తాలిబాన్ పీపుల్ ని మీట్ కాబోతుంది అఫీషియల్ గా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ని సంతరించుకుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. And who has been recently associated with Coin DCX Future Yehi Hai campaign? Coin DCX అనేది ఒక వర్చువల్ క్రిప్టో కరెన్సీకి సంబంధించింది. సో దానికి సంబంధించి ఫ్యూచర్ యహీ హై అనే క్యాంపెయిన్ నడుస్తుంది. దాంట్లో భాగస్వామిగా కింద ఎవరు జాయిన్ అయ్యారో అని అడుగుతున్నారు. లైక్ ఆయుష్మాన్ ఖురానా, విరాట్ కోహ్లీ, నీరజ్ చోప్రా, MS ధోని. ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం.
Next one, how many mobile medical vans dubbed as a Modi van have been flagged off by the Union Home Minister Amit Shah in Kaushambi district of Uttar Pradesh? సో మోడీ వ్యాన్ గా పిలువబడే ఎన్ని మొబైల్ మెడికల్ వ్యాన్లని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్లోని కౌశంబి జిల్లాలో ఫ్లాగ్ ఆఫ్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రీసెంట్ గా మనకి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉత్తరప్రదేశ్లోని కౌశంబి అనే ప్రాంతంలో 5 మొబైల్ మెడికల్ వ్యాన్లని ప్రారంభించారు మెడికల్ ఫెసిలిటీస్ కోసం మోడీ వ్యాన్ అనే పేరుతో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. అండ్ ఆన్సర్ వచ్చేటప్పటికి 22 అక్టోబర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సరిగ్గా మాట్లాడలేరు, స్పీచ్ ఆఫ్ వర్డ్ సరిగ్గా రావు, నత్తి అంటాం కదా, సో అలాంటి దానికి సంబంధించింది అనమాట. సో ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అనేది 22 అక్టోబర్న రికగ్నైజ్ చేయబడింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే దీనికి రిలేటెడ్గా దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, వరల్డ్ డెఫ్ డే. సో మనకి వరల్డ్ డెఫ్ డే అనేది సెప్టెంబర్ 26, అక్టోబర్ 22 ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డేగా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And who is going to the head expert panel on tobacco tax policy by the Ministry of Health and Family Welfare? సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చేసిందంటే ఒక టొబాకో ట్యాక్స్ పాలసీని అపాయింట్ చేసింది. దానికి హెడ్గా ఎవరుంటారని అడుగుతున్నారు. ఆన్సర్ వికాస్ షీల్. సో ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ ప్యానెల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యూనియన్ బడ్జెట్ 2022-23లో కొన్ని పాలసీస్ని చేయనున్నారు. టొబాకో ట్యాక్స్ పాలసీకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ని కూడా రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అది ఈ కమిటీ యొక్క ఉద్దేశం. అలాగే నెక్స్ట్ నో టొబాకో డే, వరల్డ్ నో టొబాకో డే అని చెప్పేసి ఉంది. అది మనకి May 31. సో ఈ సిగరెట్స్ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి టొబాకో లాంటి వాటిని రూపుమాపడానికి కృషి చేసిన ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిన హర్షవర్ధన్ గారికి డైరెక్టర్ జనరల్ అవార్డ్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ May 31 ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వేర్ ఈస్ ద మార్తాండ్ సన్ టెంపుల్ సిచ్యువేటెడ్? ఇది జీకే రిలేటెడ్ క్వశ్చన్ అండి. మార్తాండ్ సన్ టెంపుల్ సిచ్యువేటెడ్ ఎట్ ఇన్ విచ్ ప్లేస్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే కోనార్క్ సూర్య దేవాలయం వచ్చేసి ఒడిస్సాలో ఉంది, చాలా ఫేమస్. తమిళనాడులో మనకి బృహదీశ్వర్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, బృహదీశ్వర్ లాంటి ఆలయాలన్నీ కూడా మనకి తమిళనాడులో ఉన్నాయని. లైక్ జమ్మూ కాశ్మీర్ వచ్చేటప్పటికి మనకి మార్తాండ్ సన్ టెంపుల్ అనేది లొకేట్ అయ్యింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.